ఆంధ్ర అసెంబ్లీ ఆదర్శంగా నిలిచింది. ఏదైతే సుదీర్ఘ పోరాటం, మాదిగల ఆత్మగౌరవ నినాదం, మాదిగా అని చెప్పడానికి సుమారుగా 30 సంవత్సరాల ఉద్యమానికి తెర పడినటువంటి సందర్భాలు, ఊరికి దూరంగా వెలువయ్యబడ్డటువంటి కుటుంబాలు, నిత్యం ఏదో సందర్భంలో కుట్ర కుతంత్రాలు, అణచివేత గురయ్యేటువంటి అనేకమైనటువంటి మాదిగ కుటుంబాలు, ఉపకులాలు, ఎస్సీ అని చెప్పడానికి సిగ్గుపడేటువంటి అనేక మంది అధికారులు, ఎస్సీ కులంలో పుట్టి కూడా భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్ ఫలాలు తీసుకొని అనుభవిస్తూ కోట్లకు పడగలెత్తినటువంటి ఎంతోమంది మేధావులు కనీసం కులం పేరు చెప్పుకోవాలంటే దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో, ఆ స్థితి నుండి ఏబిసిడి అనేటువంటి ఒక నినాదము ప్రతి ఒక్కరి ఆత్మగౌరవంగా, ప్రతి ఒక్కరిని కులం పేరు సువర్ణ అక్షరాలతో గుండెల మీద రాసుకునే విధంగా, రెడ్డి అని చెప్పుకునేటువంటి సందర్భాల నుంచి, వెలమ అని చెప్పుకునే సందర్భాల నుంచి, గౌడు అని చెప్పుకునే, ముదిరాజు అని చెప్పుకునే, ఏ కులంలో ఆ కులం పేరు చెప్పుకునేటువంటి సందర్భంలో మాదిగా అని చెప్పేటువంటి నినాదమే ఏబిసిడి వర్గీకరణ. ఆ నినాదాన్ని 30 సంవత్సరాల నుంచి అవమానాలు, నిందలు, అనేకమైనటువంటి ఘోరాతి ఘోరమైనటువంటి ఏలన అవన్నీ మోసి ఈరోజు మనకు పద్మశ్రీతో పాటు ఇవాళ 2 రాష్ట్రాల్లో ఏబిసిడి వర్గీకరణ సాధించిన ఘనత పద్మశ్రీ మందాకృష్ణ మాదిగ గారికి ఇది సొంతము. ఒక ఉద్యమం నడవాలంటే ఆ ఉద్యమం వెనక ఎన్నో కుట్రలు, ఎన్నో ఇబ్బందులు. ఒక రాజకీయ పార్టీ ఇంకో రాజకీయ పార్టీకి సపోర్ట్ చేయదు, ఇంకో రాజకీయ పార్టీలో ఉన్నటువంటి నాయకుడు ఇంకో రాజకీయ పార్టీలో విమర్శలు ఇస్తాడు, ఇంకో సంఘంలో ఉన్నటువంటి వ్యక్తి ఇంకో సంఘం బలపడుతుందన్న ఉద్దేశంతో ఎక్కడ క్రెడిట్ వస్తానే ఆ సంఘాన్ని నీరుగార్చే కుట్ర చేస్తారు. అలాంటి సందర్భంలో యావత్తు భారతదేశంలో ఉన్నటువంటి మాదిగ జాతినంతా, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాదిగ జాతినంతా ఒక్కతాటి మీద తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వాలను కదిలించి ఏబిసిడి వర్గీకరణ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్రాల ఏబిసిడి వర్గీకరణ చేయాలనే ఒక లక్ష్యంతో ఇవాళ సుదీర్ఘ ప్రయత్నంలో ఇవాళ సక్సెస్ఫుల్గా మనం ముందున్నటువంటి గొప్ప యోధుడు మందాకృష్ణ మాదిగ గారు. ఇలా మందాకృష్ణ మాదిగ అనేటువంటి పేరు ఒక చరిత్రాత్మకమైనటువంటి నినాదం, ఓ చరిత్రాత్మకమైనటువంటి పేరుగా ఇవాళ సువర్ణ అక్షరాలతో అసెంబ్లీ నిండు సభలో కూడా చెప్పినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. అందుకోమే ఆంధ్ర అసెంబ్లీ ఆదర్శంగా నిలిచింది. ఆంధ్ర అసెంబ్లీ ఆదర్శంగా నిలిచింది. ఆంధ్ర అసెంబ్లీ ఏదైతే ఏబిసిడి వర్గీకరణ విషయంలో ఏబిసిగా విభజించిన తర్వాత ప్రతి మూమెంట్లో కూడా మందాకృష్ణ మాదిగ పేరు ఎత్తకుండా అక్కడ వర్గీకరణ జరగలేదంటే ఎంత ఆదర్శమైనటువంటి అక్కడ పరిపాలన జరుగుతుంది, ఎంత ఆదర్శవంతమైనటువంటి నినాదం ఆ రాష్ట్రం మొత్తం కదిలించింది, ఎంత నినాదమైనటువంటి మాదిగ జాతిని ప్రపంచానికి చూపించినటువంటి గొప్ప యోధుడు అక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి దక్కిందని చెప్పొచ్చు. ఇక్కడ కనీసం మన పేరు, మన అసెంబ్లీలో కనీసం పేరు ఎత్తినా కూడా పేరు ఎత్తలేనటువంటి పరిస్థితి. తెలుగు రాష్ట్రాల్లో పుట్టినటువంటి యోధుడు, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి యోధుడు, ఈ జాతికి సమాజానికి ఏ రాష్ట్రం అంటే పలానా తెలంగాణ రాష్ట్రం అని చెప్తారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత ఎవరంటే పలానా తెలంగాణ రాష్ట్రం నుంచి మందాకృష్ణ మాదిగ పేరుచిల అంటే తెలంగాణ రాష్ట్రానికి మొత్తం గర్వకారణం. కానీ ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకుడు తెలంగాణలో పుట్టి ఆంధ్రాలో అక్కడ ఉన్నటువంటి అసెంబ్లీ మొత్తం, ఆంధ్రాలో ఉన్నటువంటి అసెంబ్లీ మొత్తం ఆయన గుండెల మీద ఆంధ్ర మొత్తం సువర్ణ అక్షరాలతో ప్రపంచానికి లేవనెత్తి ఆకాశమంతా పందిరేసినటువంటి సందర్భాన్ని నేను ఆంధ్ర అసెంబ్లీలో చూస్తాం. కానీ మన తెలంగాణలో కనీసం ఎమ్మెల్యేలు కానీ, మినిస్టర్లు కానీ, మిగిలిన వాళ్ళు సీఎం అనే వ్యక్తులు కానీ ఎవ్వరు కూడా కనీసం చెప్పాకనే చెప్తున్నటువంటి మాటలు కూడా మనం చూసాం. కానీ ఎక్కడైతే అణచివేయబడ్డదో అక్కడ నిలబడ్డటువంటి యోధుడు మందాకృష్ణ మాదిగ గారు ఎస్సీ వర్గీకరణను ఏకగ్రీవంగా తీర్మానించింది. ఆంధ్ర అసెంబ్లీలో ఓరెత్తిన పద్మశ్రీ మందాకృష్ణ మాదిగ పేరు. ఎస్సీ వర్గీకరణ ఉద్యమానికి గౌరవం ఇచ్చిన కూటమి ప్రభుత్వం ఏబిసి వర్గీకరణను ఐక్యమతంగా ఆమోదించారు. వర్గీకరణ అమలులో పరిపాలన అనుభవాన్ని కనబరిచిన కూటమి ప్రభుత్వం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ ఫలాలు విస్తరిస్తున్నాయి. ఆధునూతన పద్ధతిలో వర్గీకరణను పూర్తి చేసిన ఆంధ్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణతో ఎస్సీ వర్గాలకు లబ్ధి చేకూరన్నదే డాక్టర్ బరిగల శివ ప్రధానంగా రాసినటువంటి వార్త. ఎస్సీ వర్గాల
ఎస్సీలో ఉన్నటువంటి 59 కులాలకు సంపూర్ణమైన న్యాయము బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగ ప్రకారం అందరికీ సమాన ఫలాలు అందినప్పుడే ఆ జనాభా తామసి ప్రకారం రావాల్సిన వాటా వాళ్ళకు వచ్చినప్పుడే నిజంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆత్మ కూడా సంతోషిస్తుంది, బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి గౌరవం ఇస్తుంది అనేటువంటి సందర్భాలు కూడా. అందుకోసమే ఆదర్శవంతమైనటువంటి ఆంధ్ర అసెంబ్లీని చూసాము. అందుకోసమే మహాయోధుడు నిజంగా మందాకృష్ణ మాదిగ గురించి ఎంత రాసినా ఎంత చెప్పినా తక్కువ. ఆయన ఉద్యమం స్టార్ట్ అయిన ముందు ఆయన ఉద్యమంలో ఉన్నటువంటి ఎన్నో సందర్భాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో భయంకరమైనటువంటి అవమానాలను కూడా మనం చూడడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి సందర్భం ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం వల్ల ప్రభుత్వాల గౌరవం పెరుగుతుందని డాక్టర్ వరిగల శివ వ్యాఖ్యానించారు. తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ ఏబీసీ వర్గీకరణ చివరి దశకు చేరువై చట్టబద్ధతకు రూపకల్పన జరుగుతుండగా ఇటు తెలంగాణ ప్రభుత్వం అటు ఆంధ్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు సయోధ్యంగా ఆమోదించి అమలు పరచాలని ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. పేరు మోసిన పెత్తందారులు, రాజకీయ పలుకుబడిదారులు ఏకంగా సుప్రీంకోర్టు ధర్మాసన తీర్పును అడ్డుకోవాలనే తీవ్ర ప్రయత్నాలు చేశారన్నారు. భారతదేశ స్థాయిలో ఉద్యమ స్ఫూర్తిని కనపరిచిన పద్మశ్రీ మందాకృష్ణ మాదిగా అణగారిన వర్గాల కోసం తన జీవితాన్ని త్యాగం చేసుకొని పోరాటాన్ని చేశారన్నారు. 100 సార్లు అవమానానికి గురైనప్పటికీ తన ఆశయ లక్ష్యం మాత్రం వదిలిపెట్టకుండా దృఢ సంకల్పంతో ఆత్మవిశ్వాసంతో ముందుకు తీసుకెళ్లగలిగాడన్నారు. గురువారం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఓరెత్తినటువంటి సందర్భం కూడా మనం చూసాం. ఆంధ్ర అసెంబ్లీలో మందాకృష్ణ మాదిగ పేరు ఓరెత్తుతూ అక్కడ ఉన్నటువంటి ఆంధ్ర ప్రజలు నిజంగా గర్వంగా ఇవాళ వాళ్ళను తలెత్తుకునేలాగా చేసినటువంటి యోధుడు మందాకృష్ణ మాదిగ గారు అని చెప్పడానికి ఇక్కడ వెనకాడకపోయాన నేపథ్యం కూడా చూసినాం. ఇక్కడ ఉన్నటువంటి సందర్భంలో ఒక పక్కన ముఖ్యమంత్రి, మరో పక్కన డిప్యూటీ సీఎం, ఇద్దరి నోటా కూడా మందాకృష్ణ మాదిగ మాట. చూడు ఎంత ఆదర్శంగా ఉందో. అందుకోసమే ఎలాంటి తారతమ్యం లేకుండా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎలాంటి కులాల మధ్య ఎలాంటి చిచ్చు పెట్టకుండా, ఎలాంటి స్వార్థం లేకుండా ఏబిసిడి వర్గీకరణ 30 ఏళ్ల పోరాటానికి పూర్తిగా న్యాయం చేసినటువంటి సందర్భం కూడా ఆంధ్ర అసెంబ్లీకి, ఆంధ్రాలో ఉన్నటువంటి టీడీపీ, అక్కడ ఉన్నటువంటి కూటమి, అక్కడ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడుకు, మిగిలినటువంటి మాదిగ ఎమ్మెల్యేలకు అందరికీ దక్కిందని మనం చెప్పడానికి ఏమాత్రం వెనకడబోమని చెప్తున్నటువంటి సందర్భాలు కూడా చూస్తున్నాం మనం. అందుకోసమే ఎస్సీ ఉపకులాలకు సమన్వయం కోసమే వర్గీకరణ. ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీలో ఉన్నటువంటి ఉపకులాలు, ఎస్సీలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, ఎస్సీలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులను వెంటనే పిలిపించుకొని ఆయన మాట్లాడిన సందర్భాలు కూడుస్తున్నాం. ఇక్కడ సీఎం గారు ఎస్సీ ఉపకులాలకు సమన్వయం కోసమే వర్గీకరణ మాట నిలబెట్టుకున్నాం. 30 ఏళ్ల నిరీక్షణ నిజం చేశాం. వర్గీకరణపై అపోహాలు అవసరం లేదు, ఏ ఒక్కరికి నష్టం జరగదు. ప్రస్తుతం 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర యూనిట్గా వర్గీకరణ, 2026 జనాభా గణన తర్వాత జిల్లా యూనిట్గా వర్గీకరణ అమలు. ఎస్సీల హక్కుల గౌరవాన్ని కాపాడడానికి మొదటి నుంచి కట్టుబడి పనిచేశాం. అంటరానితనంపై అప్పట్లోనే జస్టిస్ పున్నయ్య కమిషన్ వేశాం. 42 శివరశులు ఆమోదించి 20 జీవోలు తీసుకొచ్చాం. శాసనసభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎస్సీలపై వివక్షాంశాన్ని ప్రస్తావిస్తూ సభలో ఉద్వేగానికి గురైన సందర్భం కూడా మనం చూస్తున్నాం. ఇది ఎంత దారుణం అంటే చూడండి, ఒక పక్కన భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ, ఒక పక్కన ఎస్సీలు అంటే అవమానానికి గురి చేసిన సందర్భంలో కానీ ముఖ్యమంత్రి గారు ఆయన భావోద్వేగానికి గురై అక్కడ ఉన్నటువంటి నారవారిపల్లి నుంచి మొదలైనటువంటి ఎంఆర్పిఎస్ ప్రస్థానం, ఆ ప్రస్థానం గుర్తు చేసుకొని ఆయన కన్నీటి పరేతమైనటువంటి సందర్భాలు కూడా మనం చూడడం జరిగింది. అంటే ఒక కమిట్మెంట్ లీడరు ఒక జాతికి ఏ విధంగా అన్యాయం జరిగిందో, ఆ జాతిని ఏ విధంగా మోసిందో, ఆ జాతి కోసం ఎన్ని తిప్పలు పడ్డటువంటి మందాకృష్ణ మాదిగ గురించి తెలుసుకొని ఆయన భావోద్వేగానికి గురై అక్కడ ఉన్నటువంటి అసెంబ్లీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా కదిలింపజేసినటువంటి ఆయన ప్రసంగం కూడా చూడడం జరిగింది. అంటే ఎంత ఉద్యమానికి ఏ విధంగా ఉన్నారు, ఆ ఉద్యమం వెనక ఎంత కష్టం ఉంది, ఆ ఉద్యమంని నిజంగా ఏ విధంగా చూసినటువంటి సందర్భాలున్నాయో ఇక్కడ మనం చూస్తున్నాం. అందుకనే ఆంధ్ర అసెంబ్లీ ఆదర్శంగా నిలిచిందన్నటువంటి ప్రధాన వార్త కూడా ఇక్కడ మనం రాయడం జరిగింది.